ఈ మిషన్ లో ఏంటంటే మీకు చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, ఈవెన్ బ్యాంబూ చికెన్, బొంగ్లో చికెన్, ఓకే, ఎనీథింగ్ గ్రిల్ చేయొచ్చు అండి దీనిలో. గ్రిల్ చికెన్ అండి. ఒకసారి నా పక్కన విజువల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎక్కడున్నానని. గ్రిల్ చికెన్ చక్కగా తిరుగుతూ ఉన్నాయి. ఎస్, దీని గురించి చెప్పండి. ఇది గ్రిల్ చికెన్ మిషన్ అండి. సో టోటల్లీ ఇది మీరు చూసుంటే విజువల్ గా టోటల్ 360 డిగ్రీస్ గ్లాస్ అండి. కంప్లీట్ గా విజువల్ ఉంది. టోటల్ 360 డిగ్రీస్. మీరు మార్కెట్ లో చూస్తుంటే జస్ట్ ఫ్రంట్ గ్లాస్ ఒకటే ఉంటది. సో ఇంత అందంగా మీరు గ్రిల్ చికెన్ ఎక్కడ చూసి ఉండరు. అంటే ఓన్లీ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ లో ఉంటాయి. సో 360 లో ఏంటంటే ఆ కుకింగ్ ప్రాసెస్ కానీ అండ్ నెక్స్ట్ మీకు కస్టమర్ కి అట్రాక్షన్ కానీ పైన కూడా చూడండి ఆ సైనేజ్ ఎంత అందంగా తిరుగుతుంది. అండ్ నాట్ ఓన్లీ ఇది అట్రాక్షన్ అండి, టోటలీ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్. ఈ మెకానిజం చెప్పండి. సో ఇది ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అండి. టెంపరేచర్ కంట్రోల్, మనం ఎంత టెంపరేచర్ లో కావాలో అంత టెంపరేచర్ లో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా అది గ్రిల్ అవుతుంది. సో టైమింగ్ కూడా పర్ఫెక్ట్ గా తెలుస్తుంది ఇంత టైంలో కుక్ అవ్వద్దు అనేది. అంటే బర్డ్ సైజ్ బట్టి టెంపరేచర్ కంట్రోల్ ఉంది కాబట్టి. రెగ్యులర్ మార్కెట్ లో దొరికే మిషన్స్ కి టెంపరేచర్ కంట్రోల్ ఉండదు. అండ్ ఏంటంటే ఇప్పుడు స్విచ్ చేశానండి, స్విచ్ చేయగానే మీకు ఆటోమేటిక్ గా బర్నర్ ఇప్పుడు వెలిగిపోద్ది. ఇది కూడా చూడండి, ఆటోమేటిక్ ఇక్కడ స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ బట్టి మీకు ఇప్పుడు బర్నర్ ఆన్ అయిపోద్ది. మనం మాన్యువల్ గా లైటర్ తో వెలిగించింది ఏం లేదు. సో ఆటోమేటిక్ ఉందన్నమాట. మళ్ళీ మన లోపల టచ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా. సో ఇది సైడ్ బర్నర్ ఉంటది, మిడిల్ బర్నర్ ఉంటది, 2 బర్నర్స్ ఉంటాయండి. సో ఇప్పుడు మిడిల్ బర్నర్ ఆన్ చేస్తున్నా, అక్కడ చూడండి చిన్న స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ బట్టి ఆటోమేటిక్ గా సెంటర్ బర్నర్ ఆన్ అయిపోతుంది దాన్ని. సో టెంపరేచర్ రాగానే ఇప్పుడు టెంపరేచర్ తగ్గించా, సో బర్నర్ ఆగిపోయింది, పెంచా, బర్నర్ ఆన్ అయింది. సో ఆటోమేటిక్ గా టెంపరేచర్ రాగానే ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటది. లిమిట్ ఎంత వరకు ఉండేది మనం? ఇది 300 వరకు ఉంటదండి. జనరల్ గా అంత వాడం. అంటే మీకు చికెన్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా కుక్ కావాలి, లో టెంపరేచర్ లో కుక్ కావాలి. 150 to 200 మధ్యలో కుక్ అవుతే మెల్లిగా దానిలో ఉన్న ఆయిల్ అంతా జారి పర్ఫెక్ట్నెస్ ఉంటదండి. సందేశ్ గారు, అంత టెంపరేచర్ పెడుతున్నప్పుడు మనకి పవర్ కన్సంప్షన్ ఎలా ఉంటుంది? ఇది గ్యాస్ మీద నడుస్తుందండి. ఇది పవర్ ఏం కాదు, అసలు సంబంధం లేదు. సో ఆటోమేటిక్ మిషన్ విత్ గ్యాస్. జనరల్ గ్యాస్ అంటే మనం ఏమనుకుంటాం అంటే ఆటోమేటిషన్ ఉండదు అనుకుంటాం. సో ఇట్స్ అన్ ఆటోమేటిక్ మిషన్ విత్ గ్యాస్. అండ్ మనం టెంపరేచర్ కూడా చూసుకోవచ్చు. జస్ట్ నేను ఇప్పుడే కదా ఆన్ చేసింది, మీకు ఆల్రెడీ మీకు 90 డిగ్రీస్ చూస్తుంది. అది ఒక 2 minutes కూడా అవ్వాలి. సో ఆటోమేటిక్ టెంపరేచర్ రైజ్ అయ్యి మీకు 200 వరకు 250 డిగ్రీస్ వరకు. అంటే ఒక రెస్టారెంట్ సెటప్ ఇలా ఏం అవసరం లేదు, జస్ట్ అవుట్డోర్ లో కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో ఇందాక మీకు చూపించినట్టు బార్బిక్యూ కానీ షవర్మా కానీ ఏదైతే మసాలాస్ అలా ఉంటాయో వీటికి మేము మసాలాస్ గైడెన్స్ ఇస్తాము. ఆ రెడీమేడ్ మసాలాస్ తీసుకొని జస్ట్ నానేసి దీనిలో ఎక్కిచ్చేసేయచ్చండి. ఒక చిన్న డౌట్ అండి, ఓన్లీ చికెన్ అయినా మనకి వేరే ఆప్షన్స్ ఉంటాయా ఇంకా? యాక్చువల్లీ ఈ మిషన్ లో ఏంటంటే మీకు చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, ఈవెన్ బ్యాంబూ చికెన్, బొంగ్లో చికెన్, ఎనీథింగ్ గ్రిల్ చేయొచ్చు అండి దీనిలో. ఈవెన్ ప్రాన్స్, లెగ్ పీసెస్ అండ్ ఈవెన్ బోన్లెస్ చికెన్. మా తెలుగు ఛానల్ ఉందండి, కూలెక్స్ వరల్డ్ తెలుగు అని, దానిలో ఫుల్ వీడియో ఉంటుంది. అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ మీట్ దీనిలో గ్రిల్ చేసామండి, సింగిల్ షాట్ చూడొచ్చు మనం కావాలండి. సో యాక్చువల్లీ ఇప్పుడు బ్యాంబూస్ తెప్పించానండి, ఇదిగోండి. దీనిలో మీరు చికెన్ పీసెస్ వేసుకొని, అంటే మనకి ప్రాసెస్ కూడా ఇదే కదా, జస్ట్ ఇందులో వేసి కుక్ చేస్తారు, బాయిల్ చేయటమే. బట్ చక్కగా ఇలా గ్రిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు టూరిజం సెంటర్స్ లో గానీ ఎక్కడైనా ఆ బొగ్గు మీద కాల్చకండి, చాలా టీడీఎస్ ప్రాసెస్ కదా, అంటే ఎక్కువ శ్రమ అవసరం లేదండి. ఇప్పుడు కొంతమంది ఈవెన్ డిఫరెంట్ రైసెస్ కుక్ చేస్తారు వీటిల్లో, బిర్యానీస్ అలా ట్రై చేయొచ్చు. ట్రై చేయొచ్చు అండి. మేమైతే బ్యాంబూ చికెన్ ఎంత చేసాము, చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. రైస్ అయితే మేము కుక్ చేయాలి, బట్ ఇట్ కెన్ బి ట్రై. మనకి హుక్స్ ఇచ్చారు కాబట్టి చాలా ఈజీ ఉన్నాయి, హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీ ఉన్నాయి. అండ్ అలా తిరుగుతున్నప్పుడు తెలుస్తుంది ప్రతిదీ కూడా, క్లియర్ విజన్ ఉంది కదా. ఈవెన్ ఫిష్ కి సెపరేట్ హుక్స్ ఉంటాయండి, బోన్లెస్ చికెన్ కి సెపరేట్ హుక్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవి మనం చెక్ చేసుకుంటూ ఉన్నా కూడా బెటర్. మళ్ళీ ఇప్పుడు కామన్ గా ఆయిల్ వేస్తూ ఉంటారు కదండి, అలా ఆయిలింగ్ చేసుకోవచ్చు. ట్రెడిషనల్ గా ఎలా చేయాలి చేసుకోవచ్చు. ఎప్పుడు కుక్ అయిందని తెలుస్తుంది అంటే మొత్తం ఆయిల్ పడతాం ఆగిపోయినప్పుడు కుక్ అయిందని తెలుస్తుంది. అచ్చా, ఓకే. ఆల్మోస్ట్ మనకు కొంచెం తెలుస్తుంది, స్కిన్ అంతా పైకి వచ్చి. ఫైన్. సో ఇంకా అంటే ఇందులో ఇంకా వెరైటీస్ ఉంటాయండి? లేదండి, సింగిల్ మోడల్ అండి. అండ్ ఇప్పుడు మీరు స్టాక్ కూడా చూసింటే ఇవన్నీ మొత్తం చాలా ఉన్నాయి అసలు. సో ఇవన్నీ సేమ్ అదే, అంటే అన్నిట్లోనూ ఒకటే మెకానిజం ఉంటుంది, సేమ్ మోడల్. అంటే ఇన్ని ఉన్నాయి మన దగ్గర స్టాక్. ఇప్పటికిప్పుడు వచ్చి మీరు మాకు ఇలా కావాలంటే అడిగినా కూడా రెడీ, చక్కగా మీ ఇంటికి వచ్చేస్తాయి. లేకపోతే మీరు అనుకున్నటువంటి ఆ ప్లేస్ దగ్గరికి వెంటనే డెలివర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇన్ని ఉన్నాయండి ప్రెజెంట్ మీరు చూడొచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఫుల్ మార్కెట్ ఉందండి మాకు.
ఈవెన్ మీకు మొన్న 2 days బ్యాక్ లక్నో పంపించామండి. ఓ ఓకే. ఈవెన్ ఖరగ్పూర్ లో ఉన్నాయి, పంజాబ్ లో ఉన్నాయి. ఓకే. సో ఆల్ ఓవర్ ఇండియా ఇదేంటంటే బాగా ఫేమస్ అయింది మాకు. సో వీఆర్ సప్లైయింగ్ ఆల్ ఓవర్ ఇండియా.